గ్రామ ప్రజలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు ఈ ప్రత్యేకమైన రీతిగా మిమ్మల్ని కలుసుకొనడానికి ఈ యొక్క మైకు శబ్దం ద్వారా దేవుడే మీతో మాట్లాడడానికి ఈ రీతిగా మమ్మల్ని నడిపించినందుకు దేవునికి వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. గ్రామ ప్రజలారా దయచేసి గమనించండి, గత సంవత్సరాలలో కరోనా ఎవరి ఇంటిని ఎవరి ప్రాణాన్ని ముట్టుతుందో ఎవరు తెలియక భయంకరమైన భయాందోళనకరమైన పరిస్థితుల్లో ఇంట్లో దాక్కొని ఎంతో భయపూరితమైన జీవితం జీవించి ఉన్నాం. అయినా కూడా ఈ కరోనా వైరస్ అనేది ఎవరిని తీసుకెళ్లాలో, ఎవరిని మరణము ఏ సమయం ముట్టుతుందో తెలియని భయంకరమైన పరిస్థితుల్లో మనం గడిపి ఉన్నాం. ఆ పరిస్థితుల్లో ఆ కాలం అంతా మనం చూసి ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుత దినాల్లో గడిచిన సంవత్సరంలో నిజంగా ఎంతో భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. దేశం మీదకి దేశం వస్తుంది. ఇరాన్, ఇరాక్, రష్యా మొదలగు దేశాలు అణువాయుధాలతో ఎన్నో లక్షల ప్రాణాలను యుద్ధం పేరిట నిజంగా ఈ దుష్టుడు ఈ రాజ్యం నుండి తీసుకుపోవచ్చున్నాడు. మనము మరొక విషయం గమనించినట్లయితే ఎన్నో భూకంపాలు వస్తున్నాయి. మరణము ఎవరిని ముట్టుతుందో ఏ సమయమందు దుష్టుడు ఎవరిని వారి మరణము వారిని తీసుకువెళ్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ మధ్య కాలంలో చూసినట్లయితే యవ్వనస్తులేమి, పిల్లలేమి, పెద్దలేమి గుండె నొప్పులతో హఠాత్ మరణము పొందుతున్నారు. బయటికి వెళ్ళిన వారు ఇంటికి వస్తారో లేదో అని తెలియని భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి. దయచేసి గ్రామ ప్రజలారా మీరు గమనించండి, మనము సమస్తము ఈ లోకము సంపాదించుకున్నాం కానీ తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ సమయం ముందు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయము మీ ముందుంచాలనుకుంటున్నాడు. మీరు ఈ సమయం ముందు మీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము? మీరు పాపంలో ఉండి శాపంలో ఉండి నరకము వెళ్ళడము దేవునికి ఇష్టం లేదు కనుకనే ముందుగా ఈ విషయము మీకు హెచ్చరిస్తున్నాడు. మీరు సమయం ఉండగానే నిజంగా మీరు మీ ఆత్మను రక్షించుకోండి, మీ ప్రాణమును రక్షించుకోండి. మీ ఆత్మను మీ ప్రాణమును రక్షించేవాడిని మీరు ఈ సమయం ముందు తెలుసుకోవాలని మనం చేయించున్నాను. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే నీ ప్రాణమును నీ ఆత్మను రక్షించగలడు. ఆయన తప్ప మరెవరును నీ ప్రాణమును నీ ఆత్మను రక్షించలేడు. నిజంగా మరణించిన తర్వాత ధనవంతుడు ఒకడుండే, ఆయన అగ్నిలోకి చేరి అయ్యో నా కుటుంబం ఉంది, నా కుటుంబానికి ఈ విషయాన్ని తెలియజేయాలని చెప్పినప్పుడు ఆ అవకాశం లేదు. నిజంగా ఈ సమయము ఎంతో మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎంతో ధన్యత ఈ సమయాన్ని మీ ముందు ఉంచుతున్నాడు. సమయం ఉండగానే మీరందరూ సద్వినియోగం చేసుకోండి. మీ పాపాలను విడవండి, విగ్రహారాధన విడవండి, మీ చెడుతనమును విడండి, అసహ్యమైన క్రియలను విడవండి, పరిశుద్ధ జీవితం జీవించండి. పరిశుద్ధులైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు స్వీకరించండి, సొంత రక్షకునిగా చేర్చుకోండి, మీ దేవునిగా అంగీకరించండి. మీరు పాపం నుండి, నరకం నుండి, శాపం నుండి విడిపింపబడి మీరు స్వర్గంలోనికి, మోక్షంలోనికి, పరలోక రాజ్యంలోనికి చేరడానికి ఈ మార్గము ప్రభువైన యేసుక్రీస్తు వారి మార్గము మీ ముందుంది. ఈ సమయాన్ని వ్యర్థంగా పోనీయక ఈ సమయం అందే మీరు మారు మనసు పశ్చాత్తాపం పొంది ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా దేవునిగా అంగీకరించి మీ ఆత్మను మీ ప్రాణమును రక్షించుకొని మీరు యుగాయుగాలు నరకంలో కాలకుండా, అగ్నిలో చేరకుండా, చిత్రహింసలకు గురి కాకుండా మీరు పరలోకంలో దేవాది దేవునితో నిత్యము యుగాయుగాలు నిత్య సంతోషంలో ఉండాలనే దేవుని ప్రణాళికను మీరు గ్రహించి ప్రభువైన యేసుక్రీస్తు వారిని సంపూర్ణంగా విశ్వసించవలసిందిగా తెలియజేయడమైనది. ఈ యొక్క మాటలు మీ జీవితంలో ఫలింపు చేసి మీకు రక్షణ కార్యం మీ జీవితంలో కలుగును గాక.